ముందు భాగంలో కైక దశరథుడు తనకు ఇవ్వవలసిన 2 వరాలను కోరుకుంది. అందులో ఒకటి భరతుని యువరాజ్య పట్టాభిషేకం, రెండవది శ్రీరాముణ్ణి 14 ఏండ్లు అరణ్యవాసానికి పంపడం. అవి విన్న దశరథుడు రాముణ్ణి తన నుంచి దూరం చేయవద్దని, కావాలంటే దానికి బదులుగా తన సమస్త రాజ్యాన్ని తీసుకోమని ఎన్నో విధాలుగా ఆమెను ప్రార్థించాడు. కాని దశరథుని దీనమైన మాటలు కైకలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయాయి. ఆమె హృదయం స్వార్థంతో కరుడుగట్టుకుపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా అయితే తనను వేడుకున్నాడో అంత కఠినంగా ఆమె తిరిగి మాట్లాడసాగింది. మహారాజా, మీరు మహావీరులు. యుద్ధరంగంలో మిమ్మల్ని 2 సార్లు కాపాడి మీ ప్రాణాలు రక్షించినందుకు నాకు 2 వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. కాని మీరు ఏవేవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది మీకు ధర్మమా? ధర్మాత్ములు చేసే పనేనా ఇది? ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే మీరు ధర్మాత్ములా? ఈ విషయం మీరు భక్తితో పూజించే మునులకు ఋషులకు చెప్పండి. అయ్యా, నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. ఆమె అనుగ్రహం వల్లనే నేను బ్రతికి ఉన్నాను. అటువంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను అని చెప్పండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ధర్మాత్ముడు అని అంటారా, లేక మాట తప్పినవాడంటారా? ఓ దశరథ మహారాజా, ఆడిన మాట తప్పి మీరు మీ వంశానికి, మీ పూర్వీకులకు కలంకం తీసుకువస్తున్నారు. ఇచ్చిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రాలను దానం చేశాడు. సముద్రుడు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా మీ వంశంలోని వారే కదా. వారందరూ ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా. మరి మీకేమయ్యింది? ఇచ్చిన వరాలను వెనక్కి తీసుకుంటున్నారు. మీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముణ్ణి యువరాజుగా చేసి, కౌసల్యను పట్టపురాణిగా చేసి, నన్ను నా కుమారుణ్ణి అనాథలుగా మార్చాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు? నేను అడిగింది ధర్మమో అధర్మమో, సత్యమో అసత్యమో నాకు అనవసరం. మీరు నాకు 2 వరాలు ఇస్తాను అన్నారు. అవి నాకు ఇవ్వాలి, అంతే. దీనికి తిరుగులేదు. నా మాటలు వినకుండా రాముడికి పట్టాభిషేకం చేస్తే నేను మీ ముందే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు కాబోతున్నాడని విర్రవీగుతున్న నా సవతి కౌసల్య ముందు చేతులు కట్టుకుని నిలబడడం కంటే చావడమే మేలు. ఓ మహారాజా, నా మీద, నా కొడుకు భరతుని మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యాలకు వెళ్ళాలి. నా కుమారుడు యువరాజు కావాలి, అంతే. ఇంకా దేనికి నేను ఒప్పుకోను. ఈ 2 తప్ప ఈ లోకంలో ఇంకేవీ నాకు అక్కరలేదు. తరువాత మీ ఇష్టం అని చెప్పి కైక మౌనంగా ఉండిపోయింది. కైకేయి మనోనిశ్చయం విని దశరథుడు నోట మాట రాకుండా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకం కన్నా రామ వనవాసం ఆయన మనసును బాగా కలచివేసింది. అటువంటి దుర్మార్గపు కోరికలు కోరిన కైక వంక చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. దశరథునికి మతి భ్రమించినట్టయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛ రోగి వలె వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో తన భార్య వంక అమాయకంగా చూసి, ఓ కైక, అసలు నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? పోనీ ఎవరైనా నీకు చెప్పారే అనుకో. నువ్వు సిగ్గు లేకుండా వచ్చి నన్ను ఎలా అడుగుతున్నావు? నీకేమన్నా దెయ్యం పట్టిందా, లేక పిశాచం ఆవహించిందా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఇంత విపరీత ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్ళు నాకు చెప్పలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా బాగానే ఉన్నావుగా. ఈరోజు నీకేం పుట్టింది? ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకు నీకు అసలు ఎవరి వల్ల భయం? రాముడి వలనా? లేకపోతే భరతుని పట్టాభిషేకంతో ఊరుకోక రాముణ్ణి వనవాసానికి కూడా పంపమని ఎందుకు కోరుతున్నావు? రాముడంటే నీకెందుకంత భయం? కైక, మరలా చెబుతున్నాను. నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోధ్యకు అందరికీ క్షేమం జరగాలంటే నువ్వు కోరిన వరాలను ఉపసంహరించుకో, బాగుపడతావు అని అన్నాడు. కాని కైకలో ఎటువంటి మార్పు లేదు. అలాగే స్థానువులా నిలబడి ఉంది. దాంతో అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడు కోపోద్రిక్తుడై ఒక్కసారిగా తిట్టడం మొదలుపెట్టాడు. ఓసి పాపాత్మురాలా, క్రూరురాలా, క్షుద్రురాలా, దుర్మార్గురాలా, నాలో, నా రామునిలో నీకు ఏం దోషాలు కనబడ్డాయే? మేము నీకు ఏం ద్రోహం చేశామే? నీకు తెలుసోలేదో, భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముణ్ణి కాదని భరతుడు రాజ్యాభిషేకానికి ఎంత మాత్రమూ అంగీకరించాడు. ధర్మాన్ని పాటించడంలో, అనుసరించడంలో భరతుడు రాముని కంటే మొండివాడు. తన అన్న అధిష్ఠించవలసిన సింహాసనాన్ని తాను ఎన్నటికీ స్వీకరించడు, ముట్టుకోడు. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ వృధా అని అన్నాడు.
మళ్లీ అంతలోనే దీనంగా మారిపోయాడు. కైక కైక, ఒక్కసారి నన్ను చూడు, నా మాట విను. నేను రాముని వద్దకు వెళ్లి అతడితో, రామా నువ్వు అరణ్యాలకు వెళ్ళాలి అని ఎలా చెప్పగలను? చెప్పి అతడి ముఖం ఎలా చూడగలను? అది అటుంచి నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదం పొంది తరువాతనే ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. ఇప్పుడు నేను ఉన్నట్టుండి నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళందరూ ఏమంటారు? ఈ ప్రకారం క్షణక్షణానికి నిర్ణయాలు మార్చుకునేవాడు ఇన్నేండ్లు అయోధ్యని ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా? అది నీకు ఇష్టమా? కౌసల్య వచ్చి, నా కుమారుడు రాముణ్ణి అరణ్యాలకు ఎందుకు పంపావు, కారణం ఏమిటి అని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను? నా మూడో భార్య మాట విని ఆ పని చేశానని చెప్పనా? అలా చెబితే నా గురించి తను ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా? కైకా, భరతునికి పట్టాభిషేకం జరిపించడం నీ కోరిక అయితే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అని అనుకోవచ్చు. కాని రాముణ్ణి అడవులకు పంపే హక్కు నీకు నాకు ఎక్కడిది? ఆలోచించు. నీకు ప్రీతి కలిగించడం కోసం కౌసల్యను నేను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా. ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద వల్లమాలిన ప్రేమతో తనని కాదన్నాను. ఎవరికోసం? నీకోసమే కదా. కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా? అవునులే అవునులే, చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏం లాభం? రోగంతో బాధపడేవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టయింది కదూ. కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముణ్ణి అడవులకు పంపితే సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది? ఇక నన్ను నమ్ముతుందా? తన కుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుందని అనుకోదు. వీళ్లు సరే కన్నతల్లులు, మరి రాముణ్ణే నమ్ముకొని పుట్టింటి నుంచి అయోధ్యకు వచ్చిన రాముని అర్ధాంగి సీత, ఆమె గతేం కావాలి? భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా? ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశం చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నువ్వు హాయిగా విధవరాలిగా కొడుకుతో సహా రాజ్యం ఏలుకుంటావు. ఇదేగా నువ్వు కోరుకునేది? ఇదే నీ కోరిక ఫలితం. పాపం రాముడు, వాడికి చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. చిన్నప్పుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపేశారు. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయ్యింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాతల్లేదేమో. పోని రాముడైనా నేను అరణ్యాలకు వెళ్ళను అంటే అదొక దారి. కాని నేను వాడిని పిలిచి, రామా నువ్వు 14 ఏండ్లు అరణ్యవాసం చెయ్యాలి అంటే మారు మాట్లాడకుండా నేను చెప్పింది చేస్తాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కనబెట్టి నేనెందుకు అరణ్యాలకు వెళ్ళాలి, నేను వెళ్ళను అని రాముడంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే వాడికి కపటం అంటే తెలియదు. స్వచ్ఛమైన మనసు వాడిది. నా ఈ మాటను ధిక్కరించడం, అతిక్రమించడం నాకెంతో ఇష్టమని అతడికి తెలిసేదెలా? నేనా చెప్పలేను. మరి తనకు ఎవరు చెబుతారు? ఓ కైక, నా మాట వినవే. ఒక్కసారి ఆ కళ్యాణ రాముణ్ణి చూడవే. వాడిని చూస్తుంటే నీ కనులకు ఆనందం కలగడం లేదా? కైక, ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బ్రతకవచ్చు, ఇంద్రుడు వానలు కురిపించకపోయినా జీవించవచ్చు. కాని రాముడు లేనిదే ఎవ్వరూ బ్రతకలేరు. అటువంటిది నేను మాత్రం ఎలా జీవించి ఉండగలను? ఓ కైక, మరలా మరలా చెబుతున్నాను, రాముణ్ణి విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బ్రతకలేను. కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను ఈ లోకాన్ని రక్షించు అని కైక పాదాల మీద పడబోయాడు దశరథ మహారాజు. అయితే అప్పటిదాకా ఆయన చెబుతున్నవన్నీ మౌనంగా వింటూ ఉంది కైక. మంధర దుర్బోధల వల్ల ఇలా మారింది గాని సహజంగా ఆమె ఉత్తమురాలు. దశరథుని మాటలకు ఆమె హృదయం ద్రవించిపోయింది. దీనంగా రోధిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్ళు పట్టుకుంటాడోనని దూరంగా జరిగింది. కైక కాళ్ళు పట్టుకోకుండానే కింద పడిపోయాడు దశరథుడు. అసలు దశరథుడు ఎన్నడూ అంతటి దీన స్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే గాని ఎప్పుడూ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. కాని ఈనాడు రాముని కోసం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు, భంగపడ్డాడు. కాని ఎంత వేడుకున్నా కైక మనసు మారలేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు సరికదా, పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడింది. మహారాజా, మీరేదో సత్యవాక్ పరిపాలకులని, ఆడిన మాట తప్పరని, అడిగినవన్నీ ఇస్తారని లోకమంతా గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇదేనా తమరి సత్యవాక్ పరిపాలన? ఇదేనా తమరి సత్యసంధత? మీరు నిజంగా ఆడిన మాట తప్పని వారే అయితే నేను కోరిన వరాలు ఎందుకు ఇవ్వరు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతారు? కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తారు? ఏది ఏమైనా
మిన్ను విరిగి మీద పడ్డా సరే రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, ఇది తప్పదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది కైక. అయితే తాను ఎంత బ్రతిమిలాడినా తన భార్య మనసు కరగనందుకు కోపం దుఃఖం ముంచుకొచ్చాయి దశరథునికి. ఆయన ఆఖరి ఆశ కూడా అడుగంటిపోయింది. ఇక కైక తన మాట వినదని, రాముడికి వనవాసం తథ్యమని అర్థమయ్యింది. హృదయం బరువెక్కి ముఖం వివర్ణమైంది. ఉన్న చోటనే దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు. కొంతసేపటికి మరలా ధైర్యం కొడగట్టుకుని లేచి నిలబడి కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ఓసి పాపి కైక, అగ్ని సాక్షిగా నేను నీతో పాణిగ్రహణం చేశాను. ఆ పాణిగ్రహణం నాడు నేను నీ ఏ చేతినైతే పట్టుకున్నానో ఆ చేతిని ఇప్పుడు వదిలేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుణ్ణి కూడా వదిలేస్తున్నాను. ఇక నీకు నాకు సంబంధం లేదు. నీవు నా భార్యవి కాదు, భరతుడు నా కుమారుడూ కాదు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకాన్ని చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు భరతుడు నాకు తిరోధకాలు వదలనవసరం లేదు. రాముడే నాకు ఉత్తర క్రియలు నిర్వర్తిస్తాడు. రాముని పట్టాభిషేకం గురించి నేను ప్రకటించగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు నేను అతన్ని అడవులకు పంపుతున్నానని తెలిసి అయోధ్యలోని ప్రజలు దుఃఖంలో మునిగిపోతారు. వారి దుఃఖాన్ని నేను చూడలే. అందుకే రాముడు అరణ్యాలకు వెళ్ళకముందే నేను ఈ దశరథ మహారాజు ప్రాణాలు విడుస్తాడు అని అన్నాడు దశరథుడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.